హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 25వ తారీఖు బుధవారం. అయితే మార్కెట్స్ అగైన్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయినాయి. నిఫ్టీ కావచ్చు, కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. మనం మార్నింగ్ ప్రీ మార్కెట్లో ఏమనుకున్నామంటే ఈ యొక్క జోన్లో మనకి ఏదైనా రిజెక్షన్ జరిగితే కూడా షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ఆ జోన్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్, దీని నుంచి మనం నేర్చుకుంటాం, అండర్స్టాండ్ చేసుకుంటాం. మార్నింగ్ ఏమైందంటే గ్యాప్ డౌన్ అనేది జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఏదైతే 25,940 లెవెల్ అనేది మనం మెన్షన్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందంటే 1, 2, 3 3 క్యాండిల్స్ సైడ్ వేస్లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ కింద నుంచి పైకి వెళ్ళిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎందుకు అంటున్నానంటే ఈ రెండు కన్సోలిడేషన్ క్యాండిల్ తర్వాత డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం. అయితే ఇవి స్మాలర్ టైం ఫ్రేమ్స్ డిస్ట్రిబ్యూషన్స్ లైక్ 5 minutes 10 minutes అంటే చాలా మైన్యూట్ అనమాట. బట్ ఇంట్రాడే ప్లేయర్కి అవే మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఎందుకంటే మనం డైలీలోనో మంత్లీలోనో వీక్లీలోనో చేసే ఉపయోగం లేదు. ఎందుకంటే 5-10 minutes 15 minutes 1 hourలో గేమ్ అనేది ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఫైన్. ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే మనకి అక్కడ నుంచి కూడా డ్రాస్టిక్గా కిందకి రావడం అనేది జరిగింది. బట్ అగైన్ హ్యూజ్ డ్రాప్ అయితే కాదు. ఒకవేళ ఎవరైనా సరే కొద్దిగా ఈ జోన్లోకి వచ్చినప్పుడు రిస్క్ తీసుకొని ఉంటే కనుక ఒక 60-70 పాయింట్లు కిందకి వెళ్ళడం అనేది జరిగింది. నిఫ్టీ 60-70 పాయింట్లు అంటే ఓకే, ఒక 20-30 పాయింట్స్ అయితే గెయిన్ చేయొచ్చు ఒకవేళ పుట్ అనేది బై చేసుకుంటే. అయితే ఫ్రెండ్స్, అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం మార్కెట్ ప్రైస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి బేర్ ట్రాప్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ఈ క్యాండిల్ని మనం ట్రాప్ క్యాండిల్ అనొచ్చు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ కింద లో అనేది అస్సలు బ్రేక్ చేయకుండా 1, 2, 3, 4, 5 ఎగైన్ ఏంటంటే 1 hour అనమాట. 15 minutes టైం ఫ్రేమ్ కదా. 4 క్యాండిల్ అంటే మనకి 60 minutes అక్కడే టైం స్పెండ్ చేసి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ చేసి సడన్గా బ్రేక్అవుట్ అయింది. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవాలి. ఇదంతా ఎగైన్ మళ్ళీ ఏమంటామంటే స్మాల్ టైం ఫ్రేమ్లో అక్యుములేషన్ అంటాం. ఓకే, బిగ్ ప్లేయర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళందరూ కూడా కొంచెం బై చేసి సడన్గా పైకి తీసుకెళ్తారు, లేకపోతే సెల్ చేసి సడన్గా కిందకి తీసుకెళ్తారు. ఈ కేసులోనేమో సెల్ చేసి సడన్గా కిందకి తీసుకొచ్చారు. చూడండి, సెల్ చేశారు. ఈ క్యాండిల్ మొత్తం ఈ యొక్క లోని బ్రేక్ చేసుకొని కిందకి రావడం అనేది జరిగింది. దాని తర్వాత ఏమైందంటే 25,940 దగ్గర మళ్ళీ మార్కెట్ అనేది కొద్దిగా స్ట్రగుల్ అయినట్టు అయ్యి ఈ యొక్క చూడండి హైని లోని బ్రేక్ చేయకుండా మళ్ళీ 1, 2, 3 ఇట్లా స్ప్రింగ్ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని సడన్గా బ్రేక్అవుట్ అయ్యి ఫైనల్గా ఏంటంటే ఎస్టర్డే ఏదైతే హై ఉందో ఆ హై దగ్గర కూడా మళ్ళీ పైకి వెళ్ళడం అనేది ఇది షార్ప్ మూవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సహజంగా ఏంటంటే ఆప్షన్ బయర్కి ఇటువంటి షార్ప్ మూవ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి షార్ప్ మూవ్స్ ఆప్షన్ సెల్లర్ని ఏంటంటే డెంట్ చేస్తూ ఉంటాయి అనమాట, అంటే వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. ఓకే ఫైన్. సో ఇక్కడ ఎవరైతే ఏదన్నా షార్ట్ చేసి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తే కూడా వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు ఇక్కడ కదా. అది వాళ్ళ యొక్క టార్గెట్ అనమాట మెయిన్గా. ఓకే ఫైన్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా గ్రీన్లోనే ఉంది మొత్తం మీద. ఏది బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్గా ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయింది. చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది ఫ్రెండ్స్. 53,797 వోల్టాలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఈ యొక్క జోన్లోకి వచ్చింది, వెంటనే రిజెక్షన్ జరిగింది అక్కడి నుంచి కూడా. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ మనకేం పెద్దగా ఆపర్చునిటీ లేదు. కిందకు వచ్చాడు, మళ్ళీ అలా క్లోజ్ అయ్యాడు. చూడాలి, ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ప్రస్తుతానికైతే కొద్దిగా హైకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడు కానీ అంత స్ట్రెంత్ కనబడట్లేదు. బట్ గ్యాప్ డౌన్ అయ్యేసరికి చాలామంది ఏంటంటే ఇక్కడ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, వీక్గా ఉంది అని తొందరపడి పుట్స్ బై చేశారా, వాళ్ళు ట్రాప్ చేసడం. మార్నింగ్ మనం అదే చెప్పుకున్నాం, ఇక్కడ ఈ జోన్లోకి వస్తేనే సెల్లింగ్ అటెంప్ట్, అది కూడా సెల్లింగ్ చేయాలి అంటే, ఎందుకంటే అక్కడ కొంత రిజెక్షన్ జరిగింది కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మరి అప్పటిదాకా మనం ఏం చేయాలి అంటే వెయిట్ చేయాలి. ఇంట్రాడే చేయాలి అంటే మనకి ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే చేసేటప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, దాని దగ్గర ఏ విధంగా మార్కెట్స్ రియాక్ట్ అవుతుంది అనేదే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో పివోట్స్ అబ్జర్వ్ చేస్తే మనకేంటంటే డైలీ టైం ఫ్రేమ్లో ఈ పివోట్స్ డైలీనా వీక్లీ పెట్టాం కదా, డైలీ అనేది ఒకసారి పెడుతున్నా. ఎందుకంటే వీక్లీలో మనకి మరీ డిస్టెన్స్ ఎక్కువైపోయింది. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా S2 దగ్గర ఓపెన్ అయింది అండ్ S1 బ్రేక్ చేసింది. దాని తర్వాత పివోట్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయింది, మళ్ళీ పివోట్ని బ్రేక్ చేసింది. 2 వాట్స్ ఏంటంటే R1 దిశగా ట్రావెల్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, ఎప్పుడైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వస్తున్నాయో అక్కడ కొంత రిస్క్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది చూడటానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ ఇంట్రాడేలో అది పెద్ద మూవ్ అనమాట. బట్ ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడేమో ఓవర్ నైట్ కాల్ తీసుకున్న వాళ్ళనేమో ఇబ్బంది పెడుతున్నారు,
ఓకే, అదేవిధంగా మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది ఇంకా కంటిన్యూ చేస్తారు అనుకొని ఎవరైనా పుట్టు బై చేస్తే వాళ్ళు మాత్రం బాగా మైండ్ గేమ్ అనేది ఆడుతున్నారు. ఇక్కడ చాలా సైకాలజీ అనేది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని మనల్ని ఏంటంటే ఈ విధంగా గేమ్ అయితే క్లియర్గా ఆడుతున్నట్టు తెలుస్తుంది. రైట్, ఎనీహౌ ప్రస్తుతానికి అయితే మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది. దానికంటే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఈ యొక్క లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్, కొన్ని స్టాక్స్ని మనం టెస్ట్ చేద్దాం అసలు లాంగ్ బిల్డప్ ఏంటి షార్ట్ బిల్డప్ ఏంటి అనేది. నేను ఒకసారి ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాచ్ లిస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకు చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే టాటా కమ్యూనికేషన్ అయినా దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. టాటా కమ్యూనికేషన్స్, టాటా కమ్యూనికేషన్ మనకి ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది చెప్తుంది. ఫైన్, ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాం మనం. వీళ్ళు ఇండికేటర్ ఇచ్చారంటావా, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ఫ్యూచర్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈక్విటీకి ఉండదు కదా, అందుకని ఫ్యూచరే తీసుకున్నాం మనం. టాటా కమ్యూనికేషన్స్ ఫ్యూచర్ అనేది తీసుకున్నాం డైలీ టైం ఫ్రేమ్లో. అయితే ఇది లాంగ్ బిల్డప్ అనేది ఎందుకు చూపిస్తుంది, ఇది యాక్చువల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవ్వలేదు కదా. డైలీ టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే తగ్గింది, ఇది లాంగ్ బిల్డప్ అనేది చెప్తూ ఉంది. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ అయితే 5.1% అనేది పెరిగింది. ఇది లాంగ్ బిల్డప్, ఇది లాంగ్ బిల్డప్ జరుగుతుందంటే డెఫినెట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటూ ప్రైస్ అనేది రెండు పెరగాలి. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకైతే పెరగలేదు, ఇక్కడ తగ్గింది యాక్చువల్గా. తగ్గుతూ ప్రైస్ పైకి వెళుతుందంటే ఇది షార్ట్ కవరింగ్ అనమాట. బట్ ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది ప్రైస్ అవుతుందంటే ఇక్కడ మనం లాంగ్ బిల్డప్ అనుకోవచ్చు. బట్ ఈరోజు లాంగ్ బిల్డప్ ఎలా అయిందనేది నాకైతే ఏం అర్థం కాలేదు ఈరోజు. ఓకే ఫైన్, ఒకసారి చూద్దాం ఎక్కడి నుంచి మనం చూడవచ్చు ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. డైలీ 15 minutes తగ్గింది యాక్చువల్గా. ప్రీవియస్ డేతో పోలిస్తే ప్రీవియస్ డే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఓకే 21 లక్షలు అనుకుంటా, 73,000 ఉంది. ఈరోజు 21,60,000 ఉంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే తగ్గింది. ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ప్రైస్ అయితే రైజ్ అయింది, దట్ ఈజ్ ఓకే. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి ఇది మనం జనరల్గా షార్ట్ కవరింగ్ అంటాం. ఓకే, సో దీంట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది ఒకసారి చూద్దాం, మనం ఏమైనా మిస్ అవుతున్నామా. గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది ఓకే, అగైన్ ఫ్యూచర్ అనేది తీసుకోవాలి కదా. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆగస్టు సెప్టెంబరు రేపు ఎక్స్పైరీ. ఓకే, ఐ థింక్ నెక్స్ట్ మంత్ది వాళ్ళు క్యాల్కులేట్ చేశారేమో, ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రీవియస్ డేలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 18,24,000 ఇక్కడ కనపడుతుంది చూడండి. 18,24,525 ఉంది కదా, ప్రీవియస్ డే మీద నేను పెట్టాను. దాని తర్వాత ఈరోజు పెడితే 20,20,000 అంటే డెఫినెట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ పెరిగింది. ఇది లాంగ్ బిల్డప్ రావడం అనేది జరిగింది. ఓకే ఫైన్. ఓకే ఫ్రెండ్స్, అయితే దాని గురించి మనం తర్వాత చూద్దాం ఏంటి అనేది. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టాకు మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవి మార్క్ చేద్దాం. ఇది మార్క్ చేద్దాం, ఇదేంది మార్క్ అవ్వలేదా. ఓకే, ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది కూడా మేజర్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. హారిజెంటల్గా మనం చూస్తే ఇక్కడ ఏమైంది, రెసిస్టెన్స్ లెవెల్ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఏది ప్రైస్ పెరుగుతూ ఉంది, దట్ ఈజ్ ఓకే, అప్ ట్రెండ్లో ఉంది. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అవుతూ ఉంది, ఓఐడి కూడా మనకి పాజిటివ్గా ఉందనుకోండి. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని అగ్రెసివ్గా యాడ్ చేస్తాం అనమాట, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది, ప్రైస్ పెరుగుతూ ఉంది కాబట్టి. ఓకే ఫైన్, ఇక్కడ మనకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైందంటే తగ్గుతూ ఉంది. ఇది అర్థం ఏంటంటే చూడండి, ఇది కూడా మనకి హెల్ప్ అయింది. ఇక్కడ ప్రైస్ ఏమైంది, పెరిగింది 4 days కన్సిక్యూటివ్గా పెరిగింది. ఓకే, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 51 లక్షలు, 49 లక్షలు, 46 లక్షలు, 43 లక్షలు. అంటే ఏమవుతుందంటే దీన్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కిందకు వెళ్తూ ఉంది,
ప్రైస్ ఏమో పైకి వెళ్తుంది. సో ఫ్రెండ్స్, దీన్ని సింపుల్గా మనం ఏమంటామంటే షార్ట్ కవరింగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, షార్ట్ కవరింగ్. ప్రైస్ పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుంది? వీళ్ళు ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. యాక్చువల్ ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ లాజికల్ క్వశ్చన్ అడగాల్సింది ఏంటంటే, అసలు మనం చూస్తుందేమో ఫ్యూచర్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గితే ఏంటి, పెరిగితే ఏంటి? ఆ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మన ఏది స్పాట్ అయితే ఉండదు కదా. స్పాట్కి ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్కి ఎటువంటి సంబంధం లేదు. స్పాట్లో వాల్యూమ్స్ బయింగ్ సెల్లింగ్ ఎంత జరుగుతుంది ఏందనేది అది ఇంపార్టెంట్, వాల్యూమ్స్ కానీ ప్రైస్ కానీ. బట్ దీన్ని మనం ఎలా కోరిలేట్ చేస్తామంటే, ఇక్కడ ఒక థియరీ అనేది ఉంది. ఏంటంటే వీళ్ళ పొజిషన్స్ని ఇక్కడ వాళ్ళు మేనేజ్ చేసే దాంట్లో అక్కడ కూడా మారుస్తూ ఉంటారు అనేది ఒక థియరీ అయితే ఉంది. అంటే మ్యానిపులేట్ చేస్తారు ఇంట్రాడేలో, షార్ట్ టర్మ్లో. ఒకవేళ మార్కెట్ వాళ్ళకి ఎగనెస్ట్గా వెళుతుంటే కూడా వాళ్ళు రికవర్ చేస్తారనేది ఒక థియరీ ఉందన్నమాట. అందుకని మనం ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నామంటే, చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో తగ్గుతూ ఉంది, క్లియర్గా కిందకి వెళుతూ ఉంది. మనం ఏమంటున్నాం? ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది, ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఆ షార్ట్ కవరింగ్ అంటున్నాం. షార్ట్ కవరింగ్ దేంట్లో చేస్తున్నారు? ఫ్యూచర్లో చేస్తున్నారు. ఫ్యూచర్లో చేస్తే అక్కడ స్పాట్లో ఏం జరగదు. అంతే వాస్తవానికి. ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడాలంటే డైరెక్ట్గా అసలు స్టాకు ఫ్యూచర్కి కానీ ఆప్షన్కి కానీ అండర్లయింగ్ ఎసెట్ కానీ ఎటువంటి సంబంధం లేదు. బట్ అంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళు ఈ విధంగా ఇంటర్చేంజ్గా వాళ్ళ పొజిషన్స్ అనేది అడ్జస్ట్ చేస్తారని ఒక థియరీ ఉందన్నమాట. దాని ప్రకారం సింప్లిసిటీ కోసం, అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉంది, రైట్, ప్రైస్ పెరుగుతుందంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఓకే, ఇది కిందకి వెళ్ళేటట్లేదు, మనం బై చేద్దామని. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ముగ్గురు ఉన్నాం ఫ్రెండ్స్, ఓకేనా, లేకపోతే 30 మంది ఉన్నాం మన అందరం కలిసి మార్కెట్లో. ఓ 10 మెంబర్స్ ఏమో ఏం చేశారు? దీన్ని బై చేశారు. ఓ 20 మెంబర్స్ ఏమో సెల్ చేశారు. చూడండి ఇక్కడ కాన్సెప్టు. ఇప్పుడు మార్కెట్ ఏమైందంటే పైకి వెళ్ళింది, సో రీజన్స్ వల్ల పైకి వెళ్ళింది. ఇప్పుడు ఈ 20 మెంబర్స్ ఏంది సెల్ చేశారు, కిందకి వెళ్తుందని. వాళ్ళందరూ కూడా సడన్గా వచ్చి బై చేశారు అనుకో, ఏమవుతుంది? పెరుగుతుంది. అట్లా అర్థం చేసుకోవచ్చు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఇది. నిజానికి ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్స్కి అక్కడ స్పాట్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది పెరగవచ్చు, తగ్గొచ్చు, కోటి ఉండొచ్చు కాంట్రాక్ట్స్, దానికి ఎటువంటి సంబంధం లేదు. దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. బట్ అక్కడ మనం చూడాల్సింది ప్రైస్ అండ్ వాల్యూమ్స్ అనమాట. ఓకే ఫైన్. ఇక్కడ మనం కంక్లూజన్ ఏంటంటే, మనం డైలీ ఓపెన్ ఇంట్రెస్ట్లో లాంగ్ బిల్డప్ కానీ షార్ట్ బిల్డప్ కానీ ఇవి ఎందుకు చెప్పుకుంటామంటే, ఈ విధంగా మనం ఇంటర్ప్రిటేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది అండ్ మనకేమో స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంది. మనం ఏం అర్థం చేసుకోవచ్చు? దీంట్లో షార్ట్ కవరింగ్ జరుగుతుంది. అంటే అందరూ ఒకేసారి నాకు కావాలి అన్నారనుకోండి, ఏమైందంటే స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట, ఇన్ఫ్లేట్ అవుతుంది. ఓకే, కొద్దిగా డిమాండ్ వల్ల పెరగవచ్చు. స్పాట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉంది అనుకోండి, ఇది 502, 503 కూడా వెళ్ళవచ్చు, బేస్డ్ ఆన్ ద టెంపరీ డిమాండ్ అనమాట. ఓకే, ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఈ యొక్క లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాని తర్వాత టాటా కమ్యూనికేషన్ అయితే మరి లాంగ్ బిల్డప్లోకి రాకూడదు, వచ్చింది. పవర్ గ్రిడ్ ఒకసారి చూద్దాం, ఓకేనా. పవర్ గ్రిడ్ ఏంటి అనేది ఒక్కసారి చూస్తే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఇవంతా ఏంటంటే ఆటోమేటెడ్ అనమాట. సెప్టెంబర్ ఫ్యూచర్, రేపు కదా ఎక్స్పైరీ. ఓకే, యాడ్ చేస్తున్నాను. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, నిన్నేమైందంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 3,50,00,000. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఇంకా చాలా ఉంది, అది 6,400 ఉంది. 3,50,00,000, 6,400. బట్ ఈరోజు ఏమైందంటే అది పెరిగిందనమాట. 3,50,00,000 నుంచి 3,86,00,000కి వెళ్ళింది. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ పెరిగింది కాబట్టి ఇది లాంగ్ బిల్డప్ అనేది చూపించడం అనేది జరిగింది, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఫ్రెండ్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్ అందుకే ఇక్కడ చూడండి, ప్రైస్ యాక్షన్ ఈజ్ ద కింగ్ అనేది. అందుకే ప్రైస్ యాక్షన్ కానీ మనం పట్టుకుంటే ఇవేంటంటే జస్ట్ మనకి ఒక ఏదో ఉడతాబత్తి సాయం అనమాట వాస్తవానికి. ఓకే, దీని మీద మనం కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా మనం తీసుకునే డెసిషన్కి ఒక రిఫరెన్స్ సహాయం మనం చేస్తుంది, కరెక్టా కాదా అని చెప్పేసి. చూడండి ఇక్కడ సింపుల్గా ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఏమైంది? బ్రేక్అవుట్ అయింది. ఎక్కడెక్కడ బ్రేక్అవుట్ అయింది? ఈ లెవెల్స్ మొత్తం కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ చూడండి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ చేసింది. బట్ ఎనీహౌ ఏంటంటే లోవర్గా అంటే కిందకు వచ్చినప్పుడు కొంత బై చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని ఇక్కడ కాకపోయినా అట్లీస్ట్ బ్రేక్అవుట్ దగ్గర మనం కానీ అబ్జర్వ్ చేసామనుకోండి, సపోజ్ ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది. ఓకే ఫైన్, ఈ క్యాండిల్ నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఆ రోజు ఏమైంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. ఓకే, ఇక్కడ ప్రీవియస్ డేతో పోలిస్తే
ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైంది, తగ్గింది, ప్రైస్ పెరుగుతుంది. అంటే షార్ట్ కవరింగ్ చేస్తున్నారు, దీన్ని బాగా షార్ట్ చేశారు కిందకి వెళ్తుందని. బట్ అది కిందకి వెళ్ళట్లేదు, పైకి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. ఆ విధంగా మనం అర్థం చేసుకొని ఇక్కడ చూస్తే ఓకే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది. ప్రీవియస్గా ఉంది ఎంత ఉందో చూడండి, ఇక్కడ మనకి 7 కోట్లు ఏముంది, దాని తర్వాత 6 కోట్లు ఉంది సంథింగ్. ఓకే 68 లక్షల 6 కోట్లు ఏదన్నా కానీ నంబరు పెరిగింది, తగ్గిందనమాట. ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి షార్ట్ కవరింగ్. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బెట్ తీసుకోవచ్చు, ఎందుకంటే అందరూ షార్ట్ కవరింగ్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో అది కిందకి వెళ్తుందంటే ఎందుకు షార్ట్ కవరింగ్ చేస్తారు, అట్లా అర్థం చేసుకోవచ్చు. ఓకే ఇట్ ఈజ్ నాట్ ట్రూ 100% అనమాట. మనం ఏదైతే ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నామో, మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది 100% వర్తించదు, బట్ ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో షార్ట్ కవరింగ్ చేస్తున్నారు, మనం కొద్దిగా లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి. అక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ బ్రేక్అవుట్ దగ్గర ఏదన్నా స్ప్రెడ్ వేసుకున్నాం సింపుల్గా, ఇక్కడ నుంచి ఒక 20 పాయింట్స్ 4-5.6% దాకా వచ్చింది. జెన్యూన్గా చెప్పాలంటే అట్లీస్ట్ 2% 3% వచ్చినా సరే మనకి మేల్ అనమాట. ఆ విధంగా హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ జరుగుతుంది అనుకున్నాం కదా, అది ప్రీవియస్ డే ఓపెన్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేసి చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్యుములేటివ్గా ఇంత ఉంది అప్పుడు, దాని తర్వాత ఎంత పెరిగింది, ప్రైస్ ఏమైంది పెరిగింది, అందుకని ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ప్రాబబ్లీ మనం ఇక్కడ చూస్తే పవర్ గ్రిడ్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉంది. సో ప్రాబబ్లీ బ్రేక్అవుట్ ఏదైనా జరగవచ్చు, అటువంటిది కూడా ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇటువంటి మనం ఏంటంటే బ్రేక్అవుట్స్ కోసం లైక్ మనం చెప్పుకున్నాం కదా 5 minutes టైం ఫ్రేమ్ ఏదన్నా మంచిగా బ్రేక్అవుట్ అనిపిస్తే కూడా ట్రేడ్ తీసుకోవడం, లేకపోతే ఫిబొనాకీ నెంబర్ ప్రకారం కొద్దిగా పుల్ బ్యాక్ అయినప్పుడు 61.82 లేదా 50% రిట్రేస్మెంట్ దగ్గర కానీ లాంగ్ తీసుకోవడం, ఇటువంటి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఓకే ఇది కొంచెం డిబేటబుల్ అట్ ద సేమ్ టైం, అంటే ఏమంటామంటే కొంచెం డిస్క్రిషనరీ ఉంటుంది దాంట్లో. మెయిన్ ఫోకస్ మనం ప్రైస్ యాక్షన్కి ఇస్తాం, దాని తర్వాత ఈ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటాం. డాబరు ఓఎఫ్ఎస్ఎస్ ఒక్కసారి చూద్దాం. ఓకే ఎందుకంటే ప్రతిరోజు ఇలా డిస్కస్ చేయొద్దు, బట్ అండర్స్టాండింగ్ కోసం ఒకసారి డాబర్ అనేది చూద్దాం. డిస్కస్ చేసిన తప్పే ఉందిలేండి, మనకి నేర్చుకోవటానికే కదా ఇదంతా. ఏమంటున్నారు డాబర్లో షార్ట్ బిల్డప్ జరుగుతుంది అంటున్నారు. షార్ట్ బిల్డప్ అని ఎప్పుడంటాం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది, అండ్ ఏమవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ పడుతూ ఉండాలి అగ్రెసివ్గా. ఓకే ఫైన్. మనకి ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్టే కదా, ఈ సపోర్ట్ దగ్గర ఇక్కడ ఉన్నాం, అప్పుడు ఇది మనకు తెలియదు అనుకుందాం, దీన్ని మర్చిపోదాం, అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది మనం మర్చిపోదాం. ఇక్కడ దాకా వచ్చాం, ఇప్పుడు మనకి ఏం తెలియదు, అంటే ఏం తెలియదు ఇన్ ద సెన్స్ ప్రైస్ యాక్షన్ ప్రకారం కిందకి వెళ్తుందో పైకి వెళ్తుందో తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఏది ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి 75 లక్షలు, దాని తర్వాత ఐ థింక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ లాస్ట్ వీక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు. నాకు ఇప్పుడే అర్థమైంది, ఎందుకు అంటే రేపే ఎక్స్పైరీ, ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్. ఓకే మనం కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటే కానీ కరెక్ట్గా మనం ఇంటర్ప్రిటేషన్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే లేకపోతే మనం రాంగ్ అయిపోతాం, అక్టోబర్కి వెళ్ళిపోతాం. ఓకే ఫైన్. ఇప్పుడు చూద్దాం. రైట్ ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్ పిక్చరు. ఐ థింక్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసినట్టున్నారు లాస్ట్ వీక్లో, నెక్స్ట్ వీక్ దానికి రోలింగ్ అవుతారు. అంటే ఈ మంత్ కాంట్రాక్ట్స్ అయిపోతున్నాయి కదా, చాలామంది ఏం చేస్తుంటారంటే ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ వాళ్ళ పొజిషన్స్ అనేది నెక్స్ట్ మంత్లో క్యారీ చేస్తారన్నమాట. అక్కడ రోల్ ఓవర్ అంటాను దాన్ని. ఈ మంత్లో ఉన్న కాంట్రాక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డాబర్లో షార్ట్ చేశా, ఇంక ఈ మంత్ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది, నేనేం చేస్తున్నాను దాన్ని స్క్వైర్ ఆఫ్ చేసి నెక్స్ట్ మంత్ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ షార్ట్ చేస్తా. ఈ సిచ్యువేషన్లో బాగా హెల్ప్ అయింది. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్ లాస్ట్ 2 days నుంచి కూడా ఈ బ్లాక్ది మనం ఈ కరెంట్ది మర్చిపోదాం ప్రస్తుతానికి. ఓకేనా, ఇది లేదనుకుందాం. ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయొచ్చు అంటే ఈ యొక్క లెవెల్స్ దగ్గర మనకి మంచి రెసిస్టెన్స్ కనపడుతుంది, బట్ మనకు తెలియదు ఈ యొక్క సపోర్ట్ ఉంది, సపోర్ట్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది కొద్దిగా డైలమా ఉంటుంది ఎవరికైనా. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే పెరిగింది, ఎంత ఉంది, 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు 57 లక్షలు ఉంది. చూడండి నెక్స్ట్ డేకి తీసుకొస్తే 89 లక్షలైంది. ప్రైస్ ఏమవుతుందంటే కిందకు వస్తుంది, ప్రైస్ కిందకు వస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైతే పెరుగుతుంది. అంటే కిందకు వచ్చేటప్పుడు ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తుందంటే అర్థం ఏంటి, చాలామంది కిందకి వెళుతుంది అని బెట్టింగ్ చేస్తున్నారు సింపుల్గా. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే రాంగ్గా కూడా వెళ్ళొచ్చు, బట్ దిస్ ఈజ్ ద థియరీ అనమాట. సో ఈ 2 కాన్సెప్ట్స్ని మనం బ్రెయిన్లో పెట్టుకొని బ్యాక్లో ఓకే ఇది షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనం కానీ వాచ్ చేస్తూ ఉంటే
మనకేంటంటే డౌన్ సైడ్ అనేది సిగ్నల్ ఇస్తూ ఉంది. ఎలా సిగ్నల్ ఇస్తుంది? ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ ఏమో కింద పడుతుంది. సో ప్రాబిలిటీ ఉంది ఈ లెవెల్స్ దగ్గర మనకి ఏదైనా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ అట్లా 15 మినిట్స్ కానీ ఏదైనా బ్రేక్అవుట్ అనేది జరిగింది అనుకోండి. ఈరోజు ఏం జరిగింది? ఈరోజేనా రైట్, డైరెక్ట్గా S1 దగ్గర ఓపెన్ అయిపోయి ఓపెన్ ఈజ్ ఈక్వల్ హై లో క్యాండిల్, ఓపెన్ ఈజ్ ఈక్వల్ హై క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ఈ యొక్క కన్విక్షన్తో మనం కన్నా ఒకవేళ ఏదన్నా అటెంప్ట్ చేస్తే అక్కడ నుంచి 16.8 రూపాయలు ప్రాఫిట్ అయితే రావడం అనేది జరిగింది. 16 రూపాయలు తీసుకోలేకపోయినా తీసుకున్న దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ స్ట్రాటజీ అనుకోండి. ఇది సిస్టమ్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ప్రాబబ్లీ హెల్ప్ చేస్తాయి. ఓకే, అయితే మనకి డౌట్ రావచ్చు, ఇప్పుడున్న డాబరు షార్ట్ బిల్డప్ చూపిస్తుంది. ఓకే, కానీ నిన్న మొన్న చెక్ చేస్తే కూడా షార్ట్ బిల్డప్పే చూపించింది. గమనించండి ఆ పాయింట్ అనేది. ఇక్కడ ఈరోజు తీసేయండి, ఈరోజు షార్ట్ బిల్డప్లో ఉందంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే ప్రైస్ డ్రాస్టిక్గా పడిపోయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా ఉంది. బట్ ప్రీవియస్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 రోజులు ఏం చెప్పింది చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. అంటే ఈ డేటాను బట్టి మనం అండర్స్టాండ్ చేసుకుంటాం కదా, కొంత హెల్ప్ చేస్తుంది. 100% అని నేను చెప్పట్లేదు. ఇక్కడ చూడండి మనకి ఏమైనా చెప్తుందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది. లాస్ట్ 2 రోజుల నుంచి కూడా మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు కన్విక్షన్ కొద్దిగా డెవలప్ అయింది మనకి. ఓకే, అట్లీస్ట్ ఫస్ట్ 5 మినిట్స్ 15 మినిట్స్ ఏదన్నా సెల్లింగ్ ప్రెషర్ వస్తే కూడా మనం దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి, డెఫినెట్గా కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. నేను ఇంట్రాడే చేయాలి లేకపోతే స్వింగ్ చేయాలి అనుకుంటే దిస్ ద వన్ వే టు లుక్ ఎట్ ద టెక్నికల్స్ అనమాట. రైట్ ఫ్రెండ్స్, ఓకే, ప్రాబ్లీ మనకి ఇవి హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి LTIM కానీ LIC హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బాలకృష్ణ, ఇండస్ ఇట్లా కనిపిస్తున్నాయి. కొన్ని రివర్స్ కూడా అవుతూ ఉంటాయి అనుకోండి. బట్ వీటిల్లో మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ చూసుకొని ఓకే నెక్స్ట్ ఇమీడియట్గా ఈ చార్ట్ బాగుంది, ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది, లాంగ్ బిల్డప్ జరుగుతుందా, షార్ట్ బిల్డప్ జరుగుతుందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను IEX అనేది హోల్డ్ చేస్తున్నా. ఓకే, IEX అనేది హోల్డ్ చేస్తున్నా. IEXలో ఏం జరుగుతుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ఈరోజు. దీంట్లో ఏదన్నా ప్యాటర్న్ ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటా. ఓకే, ప్యాటర్న్ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది, నేను ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చా అని నేను ఆలోచిస్తాను అనమాట. అట్లా అనమాట. ఓకే, ఇది షార్ట్ టర్మ్ కోసం. లాంగ్ టర్మ్ అయితే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అనుకోండి. రైట్, ఇక నిఫ్టీలో ఏం చెప్తుంది అనేది మనం చూస్తే ఇదంతా కూడా ఫ్రెండ్స్ మనకి లాంగ్ బిల్డప్ సజెస్ట్ చేస్తుంది. ఓకే, అండ్ డైలీ టైం ఫ్రేమ్లో అయితే 26,000 దగ్గర కొద్దిగా సెల్లర్స్ అయితే ఉన్నారు రెడీగా. బట్ చూద్దాం, వీళ్ళు గాన మళ్ళీ రేపైతే గ్యాప్ అప్ అయింది అనుకోండి, వీళ్ళు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ తర్వాత చూస్తారు, లేదా రోల్ ఓవర్ చేస్తారు, అంటే షిఫ్ట్ చేస్తారు. ఓకే ఫైన్, ఈ రేపే ఎక్స్పైరీ కాబట్టి ప్రాబ్లీ ఇంకా ఇది బాగా దాటింది, ఇది వల్ల కాదు కష్టం అనుకున్నారనుకోండి, అది ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ 1-2 స్ట్రైకులు పైకి వెళ్ళి ఏం చేస్తుంటారంటే అక్కడ కాల్స్ అనేది సెల్లింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం అయితే మనకి కొద్దిగా బుల్లిష్గానే ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ నంబరు 25,000 దగ్గర 26,000 దగ్గర మనం చూడాల్సింది. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఎక్స్పైరీ అయింది కదా, 54,100 దగ్గర క్లోజింగ్ ఇచ్చారు. మొత్తం మీద ఏంటంటే బుల్లిష్గానే క్లోజింగ్ ఇచ్చారు, ఎందుకంటే 54,000 అనేది రౌండ్ నెంబరు. ఆ యొక్క కాలు చాలామంది సెల్ చేసి ఉంటారు ప్రాబ్లీ, ఎందుకంటే దాని కింద ఎక్స్పైరీ అయితే మంచి ప్రీమియం వస్తుందని వాళ్ళు అట్లా ఇట్లా చేసి పైకి అయితే తీసుకెళ్లారు. ఓకే ఫైన్, రైట్. ఇక స్టాక్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ 20 ఉన్నాయి, అడ్వాన్స్ 30 కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే సింపుల్గా వెళదాం. టాప్ గెయినర్స్లో పవర్ గ్రిడ్ కనిపిస్తుంది, యాక్సిస్ బ్యాంక్, NTPC, గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్, టాటా స్టీల్ ఎవరో అడిగారు మార్నింగ్ కొనొచ్చా అని చెప్పేసి. సో ఓవరాల్ సెక్టార్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే చైనాలో కొంత స్టిమ్యులేషన్ జరుగుతుంది కాబట్టి కొంత పాజిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా కరెక్షన్ జరిగినప్పుడు, కొద్దిగా పుల్ బ్యాక్ అయినప్పుడు యాడ్ చేసుకోవాలి, లేదంటే లాంగ్ టర్మ్ కోసం మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మొమెంట్ వచ్చిన తర్వాత వెంటనే యాడ్ చేసుకున్నాం అనుకుంటే కొద్ది కరెక్షన్ రాగానే మనకి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అందుకే దీనికి ఒక ప్లాన్ అనేది ఉండాలి డెఫినెట్గా. రైట్, అందుకని కొద్దిగా నేను ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా తగ్గినప్పుడు యాడ్ చేసుకోండి, లేదు అంటే కూడా వెరీ స్ట్రిక్ట్గా మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక LTIM ఎంట్రీ టాప్ లూజర్గా ఉంది, IT సెక్టార్ నుంచి అనుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో డిక్లైన్స్ 8 ఉన్నాయి, అడ్వాన్స్ 4 కనపడుతూ ఉన్నాయి. డిక్లైన్స్ మనకి అడ్వాన్స్ HDFC బ్యాంక్ అయితే కంట్రిబ్యూట్ చేసింది, డిక్లైన్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది, బంధన్ బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది. ఇక మనం చూస్తే ఫ్రెండ్స్ 52 వీక్ హైలో ప్రస్తుతానికి సరేగమా, క్లర్క్స్, టాటా కమ్యూనికేషన్, పవర్ గ్రిడ్, సియాట్ అనేది కనిపిస్తుంది. సో ఓకే ఫైన్. దాని తర్వాత కొన్ని స్టాక్స్ అనేది
52 వీక్ లోలో ఇంతకుముందు ఐడియా ఉంది, ఈజీ ట్రిప్ అనేది రావడం జరిగింది. ఐడియా ఇంతకుముందు వచ్చింది, మళ్ళీ అది కొద్దిగా రికవర్ అయింది. ప్రస్తుతానికి ఇది ఈజీ ట్రిప్ అనేది కనిపిస్తుంది. బుల్లిష్లో ఉన్న స్టాక్స్ చంబల్ ఫర్టిలైజర్స్ చూడండి, ఈ స్టాక్ అనేది మళ్ళీ రాడార్లో పెట్టండి. ఎందుకు అంటున్నానంటే దాంట్లో మంచి స్ట్రక్చర్ కనపడుతుంది. పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మనం చూడటం ద్వారా ఏంటంటే ఇటువంటివి తెలుస్తాయి అనమాట, ఏమేమి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఎందుకు అనేది. సో ఒకసారి చార్ట్ అనేది ఓపెన్ చేస్తాను. చంబల్ ఫర్టిలైజర్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చంబల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ చూడండి, వెరీ సాలిడ్గా కన్సాలిడేషన్ తీసుకుంది. ఎక్కడ దాకా వచ్చింది ఒకసారి నేను పివోట్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఈ యొక్క లో నుంచి ఈ యొక్క హైకి మార్క్ చేస్తే 30% దాకే వచ్చింది, కిందకి రావట్లేదు, రాలేకపోతుంది. బట్ ఏంటంటే ఫుల్ ఫోర్స్తో పైకి వెళుతుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఏంటంటే స్లోగా అక్యుములేషన్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఫ్రెండ్స్, ఒకవేళ మనం స్ట్రిక్ట్గా వెళ్ళాలి స్టాప్ లాస్ అనుకుంటే మనం చాలా దగ్గరగా పెట్టుకుంటూ వెళ్ళాలి. బట్ ఐ వుడ్ లైక్ టు గో విత్ ఏంటంటే స్వింగ్లో అనేది స్టాప్ లాస్ ప్రాబ్లీ ఈ యొక్క కన్సాలిడేషన్ కన్నా బ్రేక్అవుట్ అయిందనుకోండి, అట్లీస్ట్ ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి 526, ఇక ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకొని వెళ్ళే స్కోప్ ఉంది. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అనాలిసిస్ అనేది షేర్ చేస్తున్నాను. సో ప్రాబ్లీ మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి. అండ్ సిఆర్ఎంస్, ఎస్జిఎస్, ఎన్ఎండిసి, హిందుస్థాన్ జింక్, సిడిఎస్ఎల్ మెటల్స్ కొద్దిగా బులిష్లోకి వస్తున్నాయి అనుకున్నాం కదా, బులిష్లోకి వస్తూ ఉన్నాయి. అండ్ బేరిష్లో కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఎల్గి ఎక్విప్మెంట్, సెయింట్, బ్లూ డార్ట్, ఇండియా మార్ట్ అండ్ ఎరిస్ లైఫ్ అనేది. ఇక ప్రైస్ షాకర్స్లో సారేగామా ఇండియా, విఐపి ఇండస్ట్రీస్, గడ్వారీ పవర్, గోదావరి పవర్, గోద్రేజ్ ప్రాపర్టీస్, జేఎం ఫైనాన్షియల్స్. అండ్ వాల్యూమ్ షాకర్స్లో మనకి టాటా కమ్యూనికేషన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అపోలో టైర్స్, మహానగర్ గ్యాస్, పవర్ గ్రిడ్ అనేది కనిపిస్తున్నాయి. ఇంట్రాడేలో మొన్నటి నుంచి కూడా లార్జ్ డీల్స్ అంబుజా సిమెంట్లో జరుగుతూ ఉన్నాయి. ఐ థింక్ ఎక్వైజేషన్ అనేది జరుగుతూ ఉన్నట్టుంది హెవీగా. దీంట్లో లార్జ్ డీల్స్ జరుగుతున్నాయి. లాంగ్ బిల్డప్ అనేది, షార్ట్ బిల్డప్ అనేది చూసాం కదా. ఆ స్టాక్స్ అనేది ఒకసారి మీరు కూడా ఇది సెన్సిబుల్ అనమాట. ఆ యొక్క అప్లికేషన్ అందరికి కూడా ఫ్రీ ఉంటుంది. జెరోదా అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడాను మీరు వెళ్ళి ఒకసారి 4-5 స్టాక్స్ ప్రైస్ యాక్షన్ ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 2 బాగున్నాయా, మనకి ఏదైనా బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ జరుగుతుంది అనేది మీరు పెట్టుకున్నారనుకోండి, అట్లీస్ట్ ఏంటంటే మనకి ఐడియా ఉంటుంది ఆ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. చాలా పెద్ద వీడియో అయింది, బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్, నేను ఒక క్లారిటీగా చెప్పాలి అన్న ఉద్దేశంలో పెద్దగా అయినా చేశాను. యా, దట్స్ ఇట్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేస్తూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.